పరలోక తండ్రి ఆరాధనా, 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 పరలోక తండ్రి ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా. యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై, యేసు రక్తం జై జై, జై క్రీస్తు రక్తం జై జై, యేసు రక్తం జై జై, జై క్రీస్తు రక్తం జై జై, యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై. మా యేసు రాజా ఆరాధనా, 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 మా యేసు రాజా ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా. యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై, యేసు రక్తం జై జై, జై క్రీస్తు రక్తం జై జై, యేసు రక్తం జై జై, జై క్రీస్తు రక్తం జై జై, యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై. హల్లెలూయా కలిసి పడదాం. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా. యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై, యేసు రక్తం జై జై, జై క్రీస్తు రక్తం జై జై, యేసు రక్తం జై జై, జై క్రీస్తు రక్తం జై జై, యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా. హల్లెలూయా 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 స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి స్తుతించు. మహిమా. హల్లెలూయా 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 హల్లెలూయా.
హల్లెలూయా హల్లెలూయా. స్తుతుల సింహాసనం మీద ఆసీనుడైన మా దేవా, దివ్యకారుణ్య ధ్యాన వడక రెండవ రోజు సాయంకాలం నిన్ను స్తుతించటానికి ఆరాధించటానికి మమ్మందరినీ ఈ రాత్రి ఇక్కడికి సమైక్యపరిచినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఈ దివ్య సప్రసాదము నుండి నీ ఎలలేని కృప కరుణ ఈ వడకములో పాల్గొంటున్న, మరి ముఖ్యంగా ఈ ఆరాధనలో పాల్గొంటున్న ఈ బిడ్డలందరి మీద నీవు కృంభరించమని ప్రార్థిస్తున్నా. దేవుని కృపను కరుణను తెలుసుకోవటానికి అదివికారుని మూర్తి యేసు క్రీస్తు ద్వారా నిత్య రక్షణ పొందటానికి ఆశపడుతూ ఈరోజు ఉదయం నుండి సాయంకాలం వరకు ఈ వడకములో పాల్గొనే బిడ్డలందరి మీద నీ చల్లని చూపును ఉంచమని ప్రార్థిస్తున్నా. ఆమేన్. దేవా, ఈ చివరి ఆరాధనలో మా పాపములన్నిటినీ నీ పరిశుద్ధ రక్తముతోనూ జీవజలముతోనూ కడిగి మమ్మల్ని పూర్తిగా శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నా. ఆమేన్. దేవా, టీవీ ముందు మొబైల్ ఫోన్ ముందు కూర్చొని ఈ ఆరాధనలో పాల్గొన్న ఒక్కొక్క బిడ్డ మీద ప్రభువా నీ ప్రసన్నతను నీవు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. ఈ రాత్రి ఈ బిడ్డల హృదయమును, మనస్సును, ఆత్మను స్పర్శించమని ప్రార్థిస్తున్నా. ఆమేన్. సకల దూతలారా, పునీతులారా, మా కొరకే విజ్ఞాపన ప్రార్థన చేయమని బడుకుంటున్నా. అమ్మా మరియ తల్లి, మాతో ఉండి మా కొరకే ప్రార్థించండి. మీ కుమారుడు యేసు క్రీస్తు దగ్గరికి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నామమ్మా. దేవ వరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భాఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్యకారుణ్య ధ్యాన వడక రెండవ రోజు మనం చివరి గడియలో ఉన్నాం. కన్నీటి ప్రార్థన వలన దేవుని కృప మనం ఎలా పొందుకుంటాం అని మొట్టమొదట పరిశుద్ధ బలిభోజనం మనం అర్పించాం. అలాగే ఫాదర్ రవి గారు గాయపడిన యేసుక్రీస్తు పరిశుద్ధ తిరుహృదయం నుండి ప్రవహించిన రక్తమును, నీటిని గురించి చక్కగా మీకు బోధించారు. అలాగే సాయంకాలం 6 గంటలకి దివ్యకారుణ్య జపమాల మనం ఎందుకు చెప్పుతున్నాం, దానికి అర్థం ఏమిటి అని చక్కగా వివరించారు. ఇప్పుడు ఈ 4వ సెషన్లో మనము దివ్య ప్రసాద ఆరాధనలో పాల్గొంటున్నాం. బిడ్డలారా, ఈ దివ్య ప్రసాద ఆరాధన, దివ్య ప్రసాద ఆశీర్వాదం మీరు పొందుకున్నప్పుడు ఆధ్యాత్మిక నివృత్తి, ఆధ్యాత్మిక సంతృప్తి, ఆధ్యాత్మిక ప్రసన్నత మీరు మీ కుటుంబ సభ్యులు పొందుకోవాలని మేము ఆశిస్తూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. బిడ్డలారా, మనము పరిశుద్ధ గ్రంథం పరిశీలించి చూస్తే పాత నిబంధనలో ఇజ్రాయేల్ ప్రజలు దేవునికి దేవాలయములో 5 రకాల బలులు
కానుకలు అర్పించేవారు. నెంబర్ 1 బర్న్డ్ ఆఫరింగ్ అంటారు, దానిని దహన బలి అంటారు. ప్రియబడ్లారా, దహన బలి ఎందుకంటే ఒక మనిషి చేస్తున్నటువంటి చిన్నటువంటి జనరల్ అటాన్మెంట్ ఆఫ్ సిన్స్ కోసం వారు అర్పిస్తారు. రెండవదిగా గ్రెయిన్ ఆఫరింగ్ అంటారు, ధాన్య బలి అంటారు. ధాన్య బలి అంటే ప్రియబడ్లారా, దేవుడు చేసినటువంటి ఆయన ప్రావిడెన్స్కి, ఆయన కృపకు, దేవుని పట్ల భక్తితో వారు అర్పించినటువంటి బలి. మూడోది మనకు తెలుసు, పీస్ ఆఫరింగ్ అంటారు లేదా సమాధాన బలి అంటారు. సమాధాన బలి అంటే బిడ్డలారా, దేవుడి నుంచి ప్రజలు పొందుకునేటువంటి సకల మేలులకు కృతజ్ఞత స్తోత్ర బలిని వారు అర్పిస్తూ ఉంటారు. నాలుగవది సిన్ ఆఫరింగ్ అంటారు, పాప పరిహారార్థ బలి అంటారు. ప్రియబిడ్డలారా, ఈ పాప పరిహారార్థ బలి అంటే వారు చేసినటువంటి పాపములన్నిటిని గురించి శుద్ధి పొందుకోవటానికి అర్పించిన బలి. ఐదవది ప్రియబిడ్డలారా గిల్ట్ ఆఫరింగ్ అంటారు, అనగా అశ్రద్ధ వలన, ఒక మనిషి చేసిన పాపం వలన ఒక వ్యక్తికి వచ్చినటువంటి ఆంతరిక వేదన, మనస్సాక్షిలో అనిపిస్తున్నటువంటి పాపబోధం, దానికి అర్పించు బలి. ఈ 5 బలులు పాత నిబంధనలో ఇజ్రాయిల్ ప్రజలు దేవునికి అర్పిస్తూ వచ్చేవారు. అయితే మనం పరిశుద్ధ గ్రంథాన్ని మనం ముందుకు చదివితే ప్రియబిడ్డలారా, లేవీకాండం 16వ అధ్యాయంలో యావే దేవుడు మోషే ద్వారా అహరోను అతి విశుద్ధమైనటువంటి పరిశుద్ధమైన స్థలములో ప్రవేశించి ఇజ్రాయెల్ ప్రజల పాప పరిహారార్థమై గొర్రెపిల్లను వధించి ఆ గొర్రెపిల్ల రక్తము కరుణాపీఠం మీద పోసి తన పాప పరిహారార్థమై, అలాగే ఇజ్రాయెల్ ప్రజల పాప పరిహారార్థం అంతటికీ ఆయన సంవత్సరానికి ఒకేసారి ఒక పరిశుద్ధమైనటువంటి బలి అర్పణ చేసేవారు. మీరు ఈ లేవీకాండం 16వ అధ్యాయం చదివితే ప్రియబిడ్డలారా, ఈ బలిని ఎలా అర్పించేవాడు అని చాలా స్పష్టమైన వివరణ అక్కడ ఉంది. అక్కడ 2 మేకలను ప్రధానార్చకుడు ఎన్నుకొని ఒకటిని వధించి ఆ వధింపబడిన గొర్రెపిల్ల రక్తము అతి పరిశుద్ధ స్థలములకు తీసుకొని పోయి కరుణాపీఠం మీద 7 సార్లు పోసి పాపపరిహారార్థ బలి అర్పించేవాడు. ఆ రక్తముతో అన్నిటినీ శుద్ధి చేసేవాడు. బిడ్డలారా, 2వ మేక మీద, అంటే దాన్ని స్కేప్ గోట్ అంటారు ఇంగ్లీష్లో. స్కేప్ గోట్ అంటే ఇజ్రాయెల్ ప్రజల పాపములన్నీ కూడా ఆ గొర్రెపిల్ల మీద, ఆ మేక మీద మోపి దానిని అరణ్యమునకు తీసుకుని పోయి వదిలిపెట్టేవాడు, లేదా ఎడారికి పంపించేవాడు. ఆ గొర్రెపిల్ల లేదా ఆ మేక ఆ అరణ్యములో తిరిగి ఏదైనా ఒక క్రూర జంతువు కానీ మృగము కానీ దాన్ని వధించి చంపేసి తినేది, లేదా ఎడారిలో అరణ్యములో అది ఒంటరిగా తిరిగి చచ్చిపోయేది. అంటే ప్రియబిడ్డలారా, ఇక్కడ ప్రజల పాపములు కప్పివేయటానికి, ప్రజల పాపములు పరిహరించటానికి ఇజ్రాయెల్ ప్రజలు యెహోవా దేవుని యొక్క ఆదేశ ప్రకారము మోషే నాయకత్వములో అహరోను వంశీయులు చేసుకుంటూ వచ్చినటువంటి పాప పరిహార మార్గం, పాప పరిహార బలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అయితే మీకు తెలుసు, ఎప్పుడైతే యేసుక్రీస్తు పరిచర్య ప్రారంభించాడో, యోహాను సువార్త 1:29 వాక్యం పలుకుతూ ఉంటుంది. యోహాను యేసుక్రీస్తుని వేలెత్తి చూపిస్తూ, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించుడు దేవుని గొర్రెపిల్ల అని ఒక పరిచయం యేసుక్రీస్తుని లోకానికి బాప్తిస్మం యోహాను ఇస్తూ ఉన్నాడు. అంటే వధింపబడిన గొర్రెపిల్ల అనే ఒక ముందు సూచన
బప్తిస్మ యోహాను యేసుక్రీస్తుని గురించి ప్రపంచానికి ఇస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ బప్తిస్మ యోహాను పలికిన ప్రవచనం ప్రియులరా ఒక వాస్తవమైనటువంటి ఒక సంఘటనగా మారింది ఎప్పుడైతే యేసుక్రీస్తు కల్వరి శిలువపై తనను తాను ఒక యాగబలిగా, ఒక అర్పణ బలిగా, పాప పరిహారార్థ బలిగా తనను తాను అర్పించినప్పుడు సూచనార్థకమైనటువంటి ఒక బలి యేసుక్రీస్తు కడరాత్రి భోజన వేళలో తన 12 మంది అపోస్తులతో అర్పించాడు. ఒక రొట్టెను అందుకుని, ఇదిగో ఇది నా శరీరము, మీరు దీన్ని భుజింపుడు. పానపాత్రను అందుకుని, ఇది నా రక్తము, అనేకుల పాప పరిహారార్థమై చింతబడనున్న నూతన నిబంధన యొక్క రక్తము అని ఆయన పలికాడు. ప్రియులారా, ఈ నూతన నిబంధన అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి అన్ని రకాల నియమాలను, సంహితలను అన్నిటినీ, వారి బలులను, వారి కానుకలను, అర్పణలను అన్నిటినీ పూర్తిగా మార్చేసి ఒక నూతన నిబంధనగా యేసుక్రీస్తు మానవులందరి పాప పరిహారార్థమై ఆయన తనను తాను గొర్రెపిల్లగా బలి పశువుగా మారి తనను తాను అర్పించాడు. ఈ శ్రేష్టమైనటువంటి అర్పణ గురించి ప్రియులారా మనము హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 12, 13, 14 చదివితే అక్కడ చక్కగా పునీత పౌలు గారు మనకు తెలియజేస్తున్నాడు. అదేంటంటే, యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన స్థలానికి ప్రవేశించినప్పుడు గొర్రెల యొక్కయు, మేకల యొక్కయు, పశువుల యొక్క రక్తమును తీసుకొని పోలేదు. అమూల్యమైనటువంటి తండ్రి దేవుని ఏకైక కుమారుని యేసుక్రీస్తు రక్తము తీసుకుని పోయేది. పశువుల రక్తము, మేకల రక్తము, గొర్రెల రక్తము మానవుని వారి పాపముల నుండి ఎంతగానో శుద్ధి చేయునో మనకు తెలుసు. అయితే నిర్మలుడైన, పరిశుద్ధుడైన దేవుని ఏకైక కుమారుని యొక్క రక్తం మనల్ని మన పాపము నుండి ఎంతగానో శుద్ధి చేయునో ఊహింపుడు అని ప్రియులారా అక్కడ పవిత్ర గ్రంథములో రాయబడి ఉంది అన్నమాట. ఇక్కడ గమనించండి, యేసుక్రీస్తు తన భుజస్కంధాల మీద ప్రపంచ ఆరంభము నుండి ఈ రోజు వరకు మానవులు చేసిన సకల పాపములకు పరిష్కార బలిగా ఆయన మారాడు. చదువుతో వినండి. ప్రపంచ ఆరంభము నుండి ఈ రోజు వరకు నీవు, నేను, మన పూర్వీకులు, తాత ముత్తాతలు అందరూ తెలుసో తెలియక నిర్లక్ష్యం వలన, మాటల వలన, క్రియల వలన, తలంపుల వలన చేసిన అన్ని పాపాలకి యేసుక్రీస్తు ఒకే ఒక పాప పరిహారార్థ బలిగా మారాడు. నెంబర్ 1. నెంబర్ 2, ఈ రోజు నుండి యేసుక్రీస్తు 2వ రాక వరకు భవిష్యత్తులో, ఫ్యూచర్లో నీవు కానీ, నీ పిల్లలు కానీ, నీ మనవడు మనవరాలు కానీ చేయబోతున్నటువంటి సకల పాపాలకి కూడా ఆల్రెడీ యేసుక్రీస్తు పాప పరిహారార్థ బలిగా మారాడు. ఇది అతి శ్రేష్టమైనటువంటి విషయం. ఈ అంశం మీ గుండెల్లో దూసుకొని పోవాలి. అనగా యేసుక్రీస్తు తన భుజస్కంధాల మీద మోసినటువంటి ఆ శిలువ భారం, ఆయన గుండె నుండి ప్రవహించినటువంటి జీవజలము, ఆ పరిశుద్ధ రక్తము, ఆయన ధారపోసిన తన అమూల్యమైనటువంటి ఆ జీవం ప్రియులారా ప్రపంచ ఆరంభము నుండి ప్రపంచ చివరి గడియ వరకు, అనగా ఆయన 2వ రాక వరకు మానవులు చేసిన, చేయబోతూ ఉన్న అన్ని పాపాలకి ఆల్రెడీ ఆయన పరిష్కారం చేసి ముగించాడు. ఫుల్ స్టాప్. అందువలన యేసుక్రీస్తునందు మీకు నాకు ఇంకా శాపము లేదు. యేసుక్రీస్తునందు నీకు నాకు పాపము లేదు. మనం ఏం చేయాలి? యేసుక్రీస్తునందు మీరు నేను ఉంటేనే ఆయన ద్వారా మనకు పాప పరిహారము
జరుగుతూ ఉంటుంది. యేసుక్రీస్తులో లేని వాడికి ప్రియులారా పాప పరిహారము జరగదు. అందుకే ప్రభు పలికాడు, మీరు మీరి పాపములోనే మరణింతురు. అందువలన ఈ సప్రసాద ఆరాధనలో ప్రియులారా మనం ఏం చేస్తూ ఉన్నామంటే, మీరు ఇప్పుడు దాదాపు 1 సంవత్సరం అవుతుంది గురువు దగ్గరికి వెళ్ళి పాప సంకీర్తనం చేసే అవకాశం మనకి ఇప్పుడు లేదు ఈ కరోనా మహమ్మారి వలన. కానీ మనము ఉత్తమ మనస్తవ ప్రార్థన ద్వారా పాపములు ఒప్పుకోవచ్చు. నిన్న నేను ఉదయం 7 గంటలకు చెప్పినటువంటి వాక్యం మీకు గుర్తుంటే ప్రియులారా గమనించండి, నేను ఆల్రెడీ మీతో పంచుకున్నాను. మనము ఎలా మన పాపములకి పరిష్కారము దివ్యకారుణ్య మూర్తి యేసుక్రీస్తు మహోత్సవం ద్వారా మనం ఎలా పొందుకోవచ్చు. అందువలన ఈ పరిశుద్ధమైనటువంటి ఆరాధనలో ప్రియబులారా మనం ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే, చనిపోయిన మన పూర్వీకుల పాపమా శాపమా దోషముల అన్నిటినీ మనము యేసుక్రీస్తునందు మనకు పరిష్కారం కావాలని, పాప మన్నింపు కావాలని మనం ప్రార్థన చేయబోతున్నాం. రెండవదిగా, ఇప్పుడు మీరు కానీ మీ తల్లిదండ్రులు కానీ మీ పిల్లలు కానీ మనవుడు మనవరాలు కానీ తెలుసో తెలియక చేసిన పాపాలకి పరిష్కారము మనం యేసుక్రీస్తునందు మనం పొందబోతూ ఉన్నాం. అంతేకాదు బిడ్డలారా, ఇంకా భవిష్యత్తులో చూడండి, రేపు అనేటువంటి ఒక రోజు మీ చేతిలో లేదు. నెక్స్ట్ మొమెంట్ మనం ఏం చేయబోతున్నా మనకు లేదు, తెలియదు. కానీ ఆ అన్ని పాపాలకు కూడా పరిష్కారం ప్రియబిడ్డలారా యేసుక్రీస్తునందు మనకు ఉంది. అందువలన బాణసృష్టి చక్కగా డివైన్ మర్సీ రోసరీ దివ్యకారుణ్య జపమాల యొక్క గొప్పతనం మీకు ఎలా తెలియచేశారో ఆ యొక్క అంశాన్ని అర్థం చేసుకుంటూ మనం ఇప్పుడు ప్రియబిడ్డలారా ఈ దివ్యకారుణ్య జపమాల ప్రార్థన చెప్పబోతూ ఉన్నాం. ఇది ఎందుకు చెప్తూ ఉన్నాంటే ప్రియబిడ్డలారా గమనించండి, యేసుక్రీస్తు తన భుజస్కంధాల మీద మనందరి పాపములు ఆల్రెడీ మోశాడు. నిన్ను నన్ను ఆయన విడిపించాడు. మనము ఆ కరుణామయం దగ్గరికి వచ్చి ఆ పాప విడుదల పొందుకుంటే చాలు. ఆ అనంత కృపా సాగరానికి మనం వచ్చి ఆ కరుణను ప్రేమను పొందుకుంటే చాలు. యేసుక్రీస్తు రక్షకుడుగా అంగీకరించి ఆయనని దేవుడు మృదులో నుండి 3వ నాడు సజీవుడుగా లేవనెత్తును అని నీవు పెదవులతో ఒప్పుకుంటే చాలు. ప్రియులారా, ఆయన కరుణ ఆయన కృప మంచు వలె వర్షం వలె ఈ సప్రసాదము నుండి నీ మీద ఆయన కృమ్మరిస్తాడు. అందువలన నేను ఈ దివ్యకారుణ్య జపమాల ప్రార్థన నడిపించబోతూ ఉండగా ప్రియులారా మీరు ఎక్కడ ఉన్నా సాధ్యమైతే మీ చేతిలో జపమాల మీరు చేతిలో తీసుకోండి. వినమ్రతతో మీ ఆరోగ్యం బాగుంటే మీ ఇంట్లో కానీ మీ గదుల్లో కానీ ఒక్కసారి మీరు మోకరించండి. మోకరించటం అనగా మనం వినమ్రతతోనూ ప్రభు సన్నిధిలో మనం ప్రార్థిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రియులారా యేసుక్రీస్తునందు మీకు శాపము లేదు, యేసుక్రీస్తునందు పాపము లేదు, యేసుక్రీస్తునందు శిక్ష లేదు, యేసుక్రీస్తునందు పరిపూర్ణ పాప క్షమాపణ, సంపూర్ణ శాప విడుదల మనకి ఉంది అని పరిశుద్ధ గ్రంథమే మనకి ఆధారం. ఈ విశ్వాసం మనకు ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ ఆయన మోసినటువంటి పాప పరిహారం పాపభారం నీకు ఈరోజు కృపను కరుణను ప్రేమను ఇస్తూ ఉంది. ఆయన గుండె నుంచి ప్రవహించిన పరిశుద్ధ రక్తం జీవజలం నీకు ఆల్రెడీ కృపను కరుణను ప్రేమను ఇస్తూ ఉంది. తండ్రి నీ చేతికి నా ఆత్మను సమర్పిస్తానని చెప్పి మరణించినటువంటి ఆయన ప్రాణం నీకు కృప కరుణ ప్రేమను ఇస్తూ ఉంది. ఆదిమ దంపతుల వలన మోయబడినటువంటి పరలోక రాజ్యం యేసుక్రీస్తు తరచినప్పుడు
నీకు నీ దేవునికి మధ్య ఎటువంటి ఆటంకము లేకుండా అన్నిటినీ ఆయన తుడిచి తీసివేసి రక్షణ మార్గం నీ కోసం తెరచి ఉన్నాడు ఆయన. ప్రియబిడ్డలారా, కేవలము మనము ఆ కరుణ ద్వారా ఆ కృప పొందుకుంటే మాత్రం చాలు. ఈ దివ్యగణ జపమాల ద్వారా ఆ కరుణా సాగరములు మనం ప్రవేశిస్తే మాత్రం చాలు. ₹1 ఖర్చు లేకుండా ఇంత గొప్ప రక్షణ ఆయన మన కోసం ప్రసాదిస్తూ ఉంటే ప్రియబిడ్డలారా, ఇంకా ఆలస్యం ఎందుకు? ఆ విలువ తెలుసుకుంటానికి మన ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తాం. బిడ్డలారా, మీ ఆరోగ్యం బాగలేకపోతే మీరు మీ కుర్చీలో కానీ మీరు కూర్చోవచ్చు. ఆరోగ్యం బాగుంటే ప్రియబిడ్డలారా, వినయముతో మీరు ప్రభు సన్నిధిలో మీరు మోకరించి మనము ఈ సమయము ప్రార్థన చేయబోతున్నాం. మా కొరకు మృతి చెందిన యేసుక్రీస్తు ప్రభువా, ఆత్మలకు జీవాధారమైన నీ కృపావరము మీ ద్వారా సర్వ జగత్తుకు పెళ్ళుబెక్కి ప్రవహించినది. జీవ ఓట అయిన ఓ దేవా, ఎడదగని దేవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించుము. ఆమేన్. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుడు. మమ్ము శోధన నుండి ప్రవేశింపనీయక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భాబలమగు జేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాము. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించుచున్నాము. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొంత్యుస్ పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాము. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాము. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాము. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాము. నిత్య జీవమును విశ్వసించుచున్నాము. ఆమేన్. నిత్యపిత, నీ దివ్య కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వము మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాప పరిహారార్థము మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మొదటి గుర్తులో లోకవ్యాప్తంగా ఉన్న మానవులందరి మీద దేవుని కృప, దేవుని కరుణ ఈ దివ్య సప్రసాదము నుండి వెలువడి అందరి మీద ఆవరించి ఉండాలని మనము ధ్యానించినట్లుగా యేసుక్రీస్తు మన పాపములు ఆల్రెడీ తన శిలువపై మోశారు, రక్తములో కడిగి తుడిచివేశారు. ఆ యేసుక్రీస్తు పరిశుద్ధ తిరుహృదయానికి, ఆయన శిలువ చెందకి మానవులందరినీ మనం సమర్పించుకుంటూ, ప్రభువా, మా పాపములు మా మీద కానీ, మా కుటుంబ సభ్యుల మీద కానీ, బిడ్డల మీద కానీ పడకుండా ఉగ్ర శిక్ష నుండి మమ్మల్ని కాపాడమని, మరి ముఖ్యంగా కరోనా మహమ్మారి నుండి మమ్మల్ని, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని కాపాడమని మనందరి పాప పరిహారార్థమై ఈ మొదటి గుర్తును మనం పాడబోతున్నాం. నేను పాడిన తర్వాత
మీరందరూ కూడా భక్తితో విశ్వాసముతో రెండో భాగాన్ని మీరు పాడండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా పామీతను సకల మానవాళి మీతను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా పామీదను సకల మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా పామీదను సకల మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా పామీతను సకల మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా పామీదను సకల మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా పామీదను సకల మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా పామీదను సకల మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా పామీతను సకల మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా పామీతను సకల మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా పామీదను సకల మానవాళి మీదను దయచూపుము ప్రభువా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడుని యేసుక్రీస్తు యొక్క
దివ్య శరీర రక్తములను ఆత్మలను దైవత్వము మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాప పరిహారార్థము మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. బిడ్డలారా, ఈ రెండో గుర్తులో మీ కుటుంబ సభ్యుల కోసము మనం ప్రార్థన చేయబోతున్నాం. అనగా మీ అమ్మ, మీ నాన్న, భార్య, భర్త, పిల్లలు, అన్న, తమ్ముళ్ళు, అక్క, చెల్లెలు, బంధువులు, రక్త సంబంధికులు ఎంతోమంది రకరకాల పాపావస్థలో ఉన్నారు. దేవుని నుంచి దూరమై జీవిస్తూ ఉన్నారు. భర్త మారాలని, భార్య మారాలని, అమ్మ నాన్న మారాలని, అత్తమ్మ మామయ్యలు మారాలని, పిల్లలు మారాలని మీరు ఎంతోమంది కన్నీరు కారుస్తూ ఉన్నారండి బిడ్డలారా. వారు మారాలంటే బిడ్డలారా, వారు చేస్తున్న పాపాలు, వారు చేసిన పాపభారం ఈ డివైన్ మర్సీ రోసరీలో యేసు క్రీస్తు మోసిన ఆ పాపభారముతో కలిపి ఆయనకి సమర్పిస్తాం. వారందరి మనసులో గుర్తుంచుకొని నేను ఈ యొక్క రెండవ గుర్తు నడిపిస్తూ ఉండగా మా మీదను మా కుటుంబ సభ్యుల మీదను దయగా ఉండండి స్వామి అని మనం ప్రార్థన చేసుకుందాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను మా కుటుంబ సభ్యుల మీదను దయగా ఉండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను మా కుటుంబ సభ్యుల మీదను దయగా ఉండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను మా కుటుంబ సభ్యుల మీదను దయగా ఉండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను మా కుటుంబ సభ్యుల మీదను దయగా ఉండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను మా కుటుంబ సభ్యుల మీదను దయగా ఉండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను మా కుటుంబ సభ్యుల మీదను దయగా ఉండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను మా కుటుంబ సభ్యుల మీదను దయగా ఉండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను మా కుటుంబ సభ్యుల మీదను దయగా ఉండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను మా కుటుంబ సభ్యుల మీదను దయగా ఉండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను మా కుటుంబ సభ్యుల మీదను దయగా ఉండండి స్వామి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వము మా పాపముల పరిహారార్థము సకల కుటుంబ సభ్యుల పాప పరిహారార్థము మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియబిడ్డలారా, ఈ మూడో గుర్తులో మనము మీ కుటుంబం నుండి మరణించిన సకల ఆత్మల మీద దయగా ఉండండి అని ప్రార్థిద్దాం. నేను చెప్పాను కదా, ప్రపంచ ఆరంభము నుండి ఈ యుగ సమాప్తి వరకు, యేసుక్రీస్తు రెండవ రాక వరకు ప్రపంచములో ఎన్ని కోట్ల మంది పొట్టి పెరిగి చనిపోయారో వారందరి పాపములకు యేసుక్రీస్తు పాప పరిహారార్థము చేసి ఉన్నాడు తన సెలవు పాట్ల మరణ ఉత్థానము ద్వారా. ఒకవేళ బహుశా ఎవరైనా పాపావస్థలో మరణించి ఉండే, పాప సంగీతం చేయకుండా మరణించి ఉండే, యేసుక్రీస్తు కృప కరుణ దగ్గరికి రాకుండా మరణించి ఉంటే, మృత్యులోకము ప్రార్థన చేయలేదు కాబట్టి బ్రతికి ఉన్న మనం కరోనా మహమ్మారి వలన చనిపోయే వారి కోసం, ఆత్మహత్య చేసుకున్న వారి కోసము, అలాగే ప్రకృతి వైపరీత్యాలలో చనిపోయిన వారందరి కోసము మనము ఈ మూడో గుర్తుని ప్రార్థిస్తూ ఉండగా నేను పాడిన తర్వాత మా మీదను సకల ఆత్మల మీదను దయగా ఉండండి స్వామి అన్న తర్వాత మీరు కూడా పాడి మనము పాప పరిహారార్థం కోసము ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సకల ఆత్మల మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సకల ఆత్మల మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సకల ఆత్మల మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సకల ఆత్మల మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సకల ఆత్మల మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సకల ఆత్మల మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సకల ఆత్మల మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సకల ఆత్మల మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సకల ఆత్మల మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సకల ఆత్మల మీదను దయచూపుము ప్రభువా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వము మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాప పరిహారార్థము మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. బిడ్డలారా, ఈ మూడో గుర్తులో ఈ ప్రపంచములో ఎంతోమంది యేసు క్రీస్తు కరుణ కృప దగ్గరికి రాకుండా, యేసుక్రీస్తు రక్షకుడు అని తెలుసుకోకుండా, రక్షణ సువార్త సందేశమైన బైబిల్ని తిరస్కరించి సిలువకి విరోధిగా, యేసుక్రీస్తుకి విరోధిగా జీవిస్తూ ఉన్నారు. ఘోరమైన పాపములో పడిపోయి ఉన్నారు.
ఎటువంటి పాపబోధం పశ్చాత్తాపము లేకుండా జీవిస్తూ ఉన్నారు. ప్రియులరా, వాక్యం పలుకుతుంది, నరకం ఎవరికి అంటే 2 రకాల మనుషులకే. నంబర్ 1, రక్షణ సువార్త సందేశాన్ని అంగీకరింపని వారికి. రెండవదిగా, ఆత్మలు యేసుక్రీస్తు ద్వారా ప్రసాదించిన రక్షణను అంగీకరించకుండా దేవుణ్ణి నిరాకరించు వారికే నరకం. ఒక్క ఆత్మ కూడా నశించిపోకుండా అందరూ రక్షింపబడాలని దేవునికి ఉన్న తపన ఆయన శిలువపై మరణిస్తూ ఉండగా పలికాడు, నాకు దాహమగుచున్నది. ఆ యేసుక్రీస్తు దాహం ఈ యొక్క దివ్య కరుణ జపమాలలో మనం ఎత్తిపట్టి ఆ ప్రభువుకు సమర్పిస్తాం. నేను ఈ యొక్క 3వ గుర్తు నడిపించినప్పుడు, ప్రియులారా, 4 గుర్తు నడిపించినప్పుడు మీరు మా మీదను సకల పాపాత్ముల మీదను దయగా ఉండండి ప్రభువా అని ప్రార్థిస్తాం. ఎంత కఠిన క్రూర హృదయము కలిగిన వారైనా దేవుని కృప ముందు అన్నిటినీ దేవుడు ఆయన రక్షణ మార్గంలో నడిపిస్తాడు. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను సకల పాపాత్ముల మీదను దయగా ఉండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను సకల పాపాత్ముల మీదను దయగా ఉండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను సకల పాపాత్ముల మీదను దయగా ఉండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను సకల పాపాత్ముల మీదను దయగా ఉండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను సకల పాపాత్ముల మీదను దయగా ఉండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను సకల పాపాత్ముల మీదను దయగా ఉండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను సకల పాపాత్ముల మీదను దయగా ఉండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను సకల పాపాత్ముల మీదను దయగా ఉండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను సకల పాపాత్ముల మీదను దయగా ఉండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను సకల పాపాత్ముల మీదను దయగా ఉండండి స్వామి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వము మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాప పరిహారార్థము మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. బిడ్డలారా, ఈ చివరి గుర్తులో మనము సేవకుల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. పరిశుద్ధ పాపు గారు మొదలుకొని కార్డినల్స్, బిషప్పులు, గురువులు, మఠగన్యులు, అలాగే ఎంతోమంది లే ప్రీచర్స్ దేవుని సేవకులుగా పనిచేస్తూ ఉన్నారు. కానీ మనకు తెలుసు, అందరు సేవకులు దేవుని ఆత్మ వల్ల నడిపించే వాళ్ళు కాదు. ఎంతోమంది సేవకులు మోహ పాపములో, లైంగిక ఆసక్తులు పడిపోయి ఉన్నారు. ఎంతోమంది దేవుని సేవకులు ప్రాపంచిక వ్యసనాల కోసం, ఆస్తిపాస్తుల కోసము పడిపోయి పాపములో జీవిస్తూ ఉన్నారు. ఎంతోమంది సేవకులు అహంకారముతో, గర్వముతో ఉబ్బిపోతూ జీవిస్తూ ఉన్నారు. అలాగే ఎంతోమంది సేవకులు దేవుడు ఎలాంటి సేవ కోసము శారీరక, మానసిక, ఆధ్యాత్మిక నిర్మలత్వము, పరిశుద్ధతలో జీవించాలో ఆ నిర్మలత్వం, పరిశుద్ధత లేకుండా సేవ చేస్తూ ఉన్నారు. దానికంటే ఘోరమైన పాపం ఏంటంటే ప్రియబిడ్డలారా, దేవుని పట్ల నిజమైనటువంటి సేవలో ఉత్సాహము, సేవలో ఆనందము, సేవలో సంతోషము, సేవలో బాధ్యత, ఆత్మల భారం కలిగినటువంటి సేవకులు నిజంగా కావాలి. కానీ నిర్లక్ష్యమైన సేవ ఎంతో మంది చేస్తూ ఉన్నారండి. నిజంగా చెప్పాలంటే అందరి పాపముల కంటే దేవునికి ఎక్కువగా బాధ, యేసుక్రీస్తు ఎక్కువగా వేదన ఎవరి వలన కలుగుతూ ఉంది అంటే బిడ్డలారా, సేవకుల వలన కలుగుతూ ఉంది.
ఆయనకి సాక్షిగా జీవించవలసిన సేవకులు సాక్షిగా జీవించటం లేదు. ఆయన శరీర రక్తములు పరిశుద్ధమైన హస్తాలతో ఎత్తిపట్టి పరిచర్య చేయవలసిన సేవకులు ఆ పరిశుద్ధత లేకుండా జీవిస్తూ ఉన్నారు. ఈ పాపం యేసుక్రీస్తుని బాగా బాధపడుతూ ఉంది అని, వేదన కలిగిస్తూ ఉంది అని తల్లి మరియా లోకవ్యాప్తంగా ఇచ్చినటువంటి దర్శనాలలో తెలియచేస్తూ ఉంది. బిడ్డలారా, ఈ చివరి గుర్తులో మా మీదను సకల సేవకుల మీదను దయగా ఉండండి యేసుక్రీస్తు ప్రభువా అని ఆ దివ్యకారుణ్య మూర్తి ప్రభు కృప కోసం, కరుణ కోసం మనం ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మీతను సకల సేవకుల మీతను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మీతను సకల సేవకుల మీతను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మీతను సకల సేవకుల మీతను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మీతను సకల సేవకుల మీతను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మీతను సకల సేవకుల మీతను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మీతను సకల సేవకుల మీతను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మీతను సకల సేవకుల మీతను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మీతను సకల సేవకుల మీతను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు
మరణము ద్వారా మీతను సకల సేవకుల మీతను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మీతను సకల సేవకుల మీతను దయచూపుము ప్రభువా. పరిశుద్ధుడును సర్వశక్తివంతుడు నిత్యుడైన దేవా, మా మీదను సకల మానవాళి మీదను దయగా ఉండండి స్వామి. పరిశుద్ధుడును సర్వశక్తివంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సకల మానవాళి మీదను దయగా ఉండండి స్వామి. పరిశుద్ధుడును సర్వశక్తివంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి స్వామి. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఈ ఆరాధన ప్రారంభములో వాక్యం ధ్యానించినట్లుగా సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు వధింపబడిన గొర్రెపిల్ల రక్తము తీసుకొని అతి పరిశుద్ధ స్థలానికి ప్రవేశించి ఆ కరుణాపీఠం మీద తన వేళ్లతో 7 సార్లు పరిశుద్ధ రక్తమును అక్కడ చిలకరించి ఇజ్రాయేల్ ప్రజల పాప పరిహారార్థమై శుద్ధీకరణ చేసినట్లుగా, బలి అర్పించినట్లుగా, రక్తముతో శుద్ధీకరించినట్లుగా నూతన నిబంధనలో యేసుక్రీస్తు జంతువుల మేకల రక్తముతో కాదు, తన పరిశుద్ధ రక్తము తీసుకుని పోయి అది పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు. ఆ పరిశుద్ధ రక్తం మీ ఇంటి మీద ఆయన చిలకరించాలని, మీ కుటుంబ సభ్యుల మీద చిలకరించాలని, మీ పంట పొలం మీద చిలకరించాలని, ఎవరైనా మీకు విరుద్ధంగా చేతపడి మంత్రశక్తులు, తాయెత్తులు, అన్ని విధాలుగా సైతానుల దుష్టాత్మల క్రియలు చేపించాడు, మీకు విశ్వాసం నమ్మకం ఉండే వాటి మీద చిలకరించాలని. కొంతమంది అంటారు, మా ఇంటి మీద శాపం ఉంది, తల్లిదండ్రుల శాపం ఉంది, పెద్దల శాపం ఉంది. ఆ శాపాలన్నిటినీ ఆ యేసు రక్తములో కొట్టివేయబడాలని. ఎక్కడైతే మీకు విడుదల కావాలో, స్వస్థత కావాలో, ఆశీర్వాదం కావాలో, బ్రేక్ త్రూ కావాలో అక్కడ యేసు రక్తం చిలకరించబడాలి. ప్రియలారా, ఈ దివ్య ప్రసాద ఆరాధనలో మీరు పాల్గొని యేసు రక్తము నీ యొక్క ఈ ప్రార్థన, ఈ పాటను మేము పాడి మీకోసం నడిపిస్తూ ఉండగా, ప్రార్థన చేస్తూ ఉండగా, మీ ఇంట్లో తీర్థజలం ఉంటే, గురువులు ఆస్వాదించిన హోలీ వాటర్ ఉంటే, లేదా ఎక్కడైనా మీరు పుణ్యక్షేత్రాల నుండి తీసుకువచ్చినటువంటి హోలీ వాటర్ ఉంటే, మీ ఇంట్లో అన్ని గదులలో ప్రియులారా ఆ పరిశుద్ధ జలము మీరు చిలకరించి మాతో కలిసి ఈ యొక్క పాటను పాడండి. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నా. ఈ ప్రార్థన తర్వాత కలిసి చప్పట్లతో, శక్తితోను, బలముతోను, విశ్వాసముతోను ఈ పాట పాడి యేసు క్రీస్తు రక్తము ద్వారా ఆయన మనకిచ్చిన సకల పాప విడుదల, శాప విడుదల, స్వస్థత, ఆశీర్వాదము, అభిషేకము అన్నిటినీ మనం ఈ ఆరాధనలో క్లెయిమ్ చేసుకుంటాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మమ్మ సదా కరుణించి కాచిగా పడిన ప్రభువా, కలువరి కొండపై నీవు చిందిన ఆ పరిశుద్ధ రక్తము, ఆ జీవజలము ఈటతో పొడిచి తెరబడిన నీ హృదయం నుండి మానవులందరిపై నీ కృంభరించి ఉన్నావు, చిలకరించి ఉన్నావు. మీకే స్తోత్రము, వందనములు. ప్రభువా, ఆ కలువరి శిలువపై యేసుక్రీస్తు అధిపతులను, అంతగర శక్తులను, దురాత్మలను అన్నిటినీ నిరాయుతులుగా చేసి ఓడించి తన కలువరి విజయ యాత్ర కొనసాగించినట్లు కొలొస్సీ 3:14-15 వచనం మనం చదువుతూ ఉన్నాం. ప్రభువా, ఈ దివ్య కారుణ్య ధ్యాన వడకములో పాల్గొని ఈ 2వ రోజు చివరి గడియలో ఈ దివ్య ప్రసాద ఆరాధనలో పాల్గొంటున్న ఈ బిడ్డలందరికీ నీ కలువరి పరిశుద్ధ రక్తము ద్వారా
విడుదల కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ఆమేన్. నీ కలువరి పరిశుద్ధ జీవజలము ద్వారా పరిశుద్ధత కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. నీ కలువరి శిలువ గుర్తు వలన ఈ బిడ్డలకి సకల పాపములు కొట్టివేయబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఈ బిడ్డల కుటుంబములో చిరకాల రోగములు వ్యాధి బాధలు ఉంటే ఆ రాగి బాధలు అన్నింటినీ కూడా యేసు రక్తములో జీవజలములో నయమైపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ఈ పరిశుద్ధమైనటువంటి ఆరాధనలో పాల్గొన్న ఈ బిడ్డలు పూర్వీకుల నుండి, తల్లిదండ్రుల నుండి, తాత ముత్తాతల నుండి మోస్తున్నటువంటి సకల శాప భారమును యేసు శిలువ చెంత నశించి పోవునుగాక. ప్రభువా, ఈ పరిశుద్ధ రక్త శక్తిలోను, పరిశుద్ధ రక్త విడుదలలోను, పరిశుద్ధ రక్త అభిషేకములోను ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డ కుటుంబాన్ని, ఇంటిని, గుమ్మమును ముద్రించి వారందరినీ నీ కరుణా కృపా సాగరానికి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ దివస ప్రసాద ఆరాధన నుండి ఈ రాత్రి శక్తి విడుదలవునుగాక, శక్తి ప్రవహించునుగాక, కృప ప్రవహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేతులపైకి లేపి స్తుతించు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనం కలిసి పాటలు పాడుకోవడం లేదా? యేసు రక్తము, యేసు రక్తము అని పాట పాడుతూ చప్పట్లతో ఉత్సాహముతో పాడబడదాం. యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము, ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారని, బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారని, యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము, మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. ఆ పరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము, ఆ పరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను, మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను, యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. అందరూ యేసు రక్తము, రక్తము,
రక్తము రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము అందరూ యేసు రక్తము కలిసి పాడదాం రక్తము రక్తము యేసు రక్తము 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 స్తుతించు హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, నిశ్శబ్దంగా ఒక నిమిషం కళ్ళు మూసుకుని యేసు కలువరి రక్తము నీ పాపములన్నీ కడిగివేసినది అని, యేసు పరిశుద్ధ శిలువ చెంద నీ శాపములన్నీ పాతిపెట్టబడది అని ఆయన పరిశుద్ధ జీవజలం నిన్ను పూర్తిగా కడిగి సకల దోషముల నుండి నిన్ను పరిశుద్ధులుగా చేసినది అని ఆయన కృపా సాగరములో, ఆయన కరుణా సాగరములో తనవదీర ఆ ప్రేమను అనుభవించటానికి నిన్ను ఆయన ఆహ్వానిస్తూ ఉన్నారని తెలుసుకుని ఇక మిగిలి ఉన్న జీవితం ఆయనకి సాక్షిగా జీవిస్తాం. మనం దివ్య ప్రసాద ఆశీర్వాదం స్వీకరించబోతున్నాం. ఈ ఆశీర్వాదం మీ ఇంటి మీద ఒక ముద్రగా మారాలి, మీ శరీరం మీద ఒక ముద్రగా మారాలి, మీ సంబంధాల మీద ముద్రగా మారాలి, భార్యాభర్తల సంబంధాల మీద ముద్రగా మారాలి, మీ వ్యాపార వ్యవసాయం మీద ముద్రగా మారాలి, జ్ఞానస్నానం పొందిన నీ మీద ఆత్మ ముద్రగా మారాలి. శరములు వంచి చేతులు జోడించి ఈ ఆశీర్వాదం కోసం సిద్ధపడండి. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరినీ దీవించి సదా సర్వదా కాచి కాపాడునుగాక. ఆమేన్.
హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యకారుణ్య ధ్యాన వడక 2వ దినము సమాప్తమైనది. దేవుని కృప మిమ్మల్ని నడిపిస్తూ ఉంది అని మేము నమ్ముతూ ఉన్నాం, విశ్వసిస్తూ ఉన్నాం, మీకోసం ప్రార్థిస్తున్నాం. మీరు వేలాది మంది యూట్యూబ్లో ఈ ధ్యాన వడకములో పాల్గొంటున్నారు, మాకెంతో సంతోషం. రేపు దివ్యకారుని ధ్యాన వడక 3వ రోజు. యథావిధిగా మీకు 4 వీడియోస్ ఉన్నాయి. 6 గంటలకి పరిశుద్ధ దివ్య బలి పూజ, 7 గంటలకి మొదటి వాక్య పరిచర్య, సాయంకాలం 6 గంటలకి 2వ వాక్య పరిచర్య, 7 గంటలకి దివ్య ప్రసాద ఆరాధన. దేవుడు ఈ రాత్రి మీకు ప్రశాంత నిద్రను అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్.